My name is C.H. Rambabu, lecturer in politics, Sri Venkateswara Degree College of Arts and Science, Amalapuram. In this college, affiliated to Adikavi Nannaya University, రాజమహేంద్రవరం. సో ఈ యొక్క పాలిటిక్స్ నుంచి 5వ పేపర్ 5th పేపర్ 3rd ఇయర్లో 5th సెమిస్టర్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో మనం ఉన్నాము. ఇంతవరకు ఫస్ట్ యూనిట్లో ప్రాచీన రాజనీతి తత్వ సంబంధమైన అంశాలు, ప్రాచీన రాజనీతి లక్షణాలు, మనుధర్మ శాస్త్రము, మనుస్మృతి, మనువు రాజనీతి భావాల గురించి మనం చర్చించుకున్నాం. ఈరోజు కౌటిల్యుని యొక్క రాజనీతి భావాల గురించి తెలుసుకుందాం. మీకు ఈ యూనిట్లో కౌటిల్యుని యొక్క రాజనీతి భావాల గురించి ఒక వ్యాసము రాయండి అని అడుగుతాడు క్వశ్చన్, లేదా రాజనీతికి కౌటిల్యుడు చేసినటువంటి సేవను వివరించండి అని అడుగుతారు. మనం లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేటప్పుడు అన్నీ కలిసి మనము మాట్లాడతాం. కానీ మీరు క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకునేటప్పుడు మేము ఇచ్చినటువంటి మెటీరియల్ని మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ క్వశ్చన్ యొక్క భావము మీకు తెలుస్తుంది. కౌటిల్యుని యొక్క రాజనీతి భావాలపై ఒక వ్యాసం రాయండి అని అన్నప్పుడు మనము మొట్టమొదటిసారిగా పరిచయము అనేటువంటి ఒక హెడ్డింగ్ పెడతాం. దాన్ని మనం ఇంట్రడక్షన్ అంటున్నాం. ఏమంటున్నామండి? ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్లో టోటల్ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏదైతే చెప్పదలుచుకున్నామో, లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలైతే ముఖ్యంగా మనకి దీంట్లో ఉన్నాయో వాటిని మనము ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. అంటే రాజనీతి శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలపై కౌటిల్యుని యొక్క భావాలను గురించి మనము తెలుసుకుంటాం. అసలే కౌటిల్యుడు ఎవరు, ఈయన ఏం రాశాడు, ఈయనకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది మనం మాట్లాడతాం. ప్రాచీన భారత రాజనీతి తత్వ విచార చరిత్రలో కౌటిల్యుడికి అగ్రస్థానము ఇవ్వబడ్డది. కౌటిల్యుడు ఒక పుస్తకాన్ని రాశాడు, ఒక గ్రంథాన్ని. ఆ గ్రంథము పేరు అర్థశాస్త్రం. ఏమండి? ఆ గ్రంథం పేరు అర్థశాస్త్రం. ఈ గ్రంథము ప్రాచీన కాలంలో రచించబడినటువంటి గ్రంథమైనప్పటికీ భారతదేశంలో 1905వ సంవత్సరంలో ఇది వెలుగులోనికి తీసుకొచ్చారు. డాక్టర్ శ్యామశాస్త్రి గారని మైసూరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రంథాలయంలో శాఖాధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీ శ్యామశాస్త్రి గారికి ఈ ఆధిక్యత దక్కింది. అంటే 1905వ సంవత్సరంలో ఒక నూతన ప్రతిని, కొత్త ప్రతిని వెలుగులోనికి తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్ర ప్రతిని మనమందరము కూడా చూడవచ్చు, తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం యొక్క రచనా విధానంలో కౌటిల్యుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అర్థశాస్త్ర ప్రాధాన్యత అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దీంట్లో మనం చూసినట్లయితే పరిపాలనా వ్యవస్థను రూపొందించి రాజనీతి ప్రధానాంశముగా చర్చించిన కౌటిల్యుడు అర్థశాస్త్రము ప్రాచీన భారత రాజనీతి తత్వ సాహిత్యములలో అద్వితీయమైన రచనగా ప్రసిద్ధికెక్కిందండి. కౌటిల్యుడు రాజనీతి భావాలను 2 విభాగాలుగా చర్చించాడు. మొదటి విభాగంలో రాజ్యావతరణ, అంటే రాజ్యం ఏ విధంగా అవతరించింది, ఏమండి? రాజ్యావతరణ. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజు నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలు. దాంట్లో మనం చూసినట్లయితే దండనీతి, ఏమండి? అదేవిధముగా రాజుకు కావలసినటువంటి అర్హతలు, ప్రభుత్వ సిద్ధాంతము, రాజు నేర్చుకోవలసినటువంటి విద్య, మంత్రి మండలి, పౌర మరియు సైనిక పాలన, సంక్షేమ విధులు, ఇవన్నీ కూడా మొదటి విభాగంలో చెప్పబడ్డాయండి.
ఇక రెండవ విభాగంలో మనం చూసినట్లయితే కౌటిల్యుడు రాజతంత్రానికి అంటే రాజనీతికి పూర్తిగా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఏ రకమైనటువంటి విధానాలు అనేటువంటివి ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే కౌటిల్యుడి యొక్క రాజతంత్రంలో ప్రభుత్వ కర్తవ్యము గురించి వివరిస్తూ విత్తపాలన, న్యాయపాలన, మండల సిద్ధాంతము, సప్తాంగ సిద్ధాంతము, యుద్ధతంత్రము, గూఢచారి వ్యవస్థ, రెవెన్యూ పాలన మొదలగు అంశాలను ఈ రాజ్యతంత్రంలో కౌటిల్యుడు వివరించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, అర్థశాస్త్రంలో రాజ్యతంత్రం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కౌటిల్యుడు రాజతంత్రానికి ప్రాధాన్యత ఇచ్చాడని అన్నాము. అంటే రెండవ భాగంలో కౌటిల్యుడు రాజతంత్రానికి ప్రాధాన్యత ఇస్తే ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడనుకున్నాం? ఏమండి, అదే ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. తన అర్థశాస్త్రంలో ప్రభుత్వ నిర్మాణము, వివిధ శాఖలు, అధికారుల నియామకము, వారి విధులు, నిర్వహణలపై అజమాయిషీ చేయుట మొదలగు అంశాలు చర్చించారు. ఇక ప్రభుత్వ కర్తవ్యం గురించి వివరిస్తూ మండల సిద్ధాంతము, సప్తాంగ సిద్ధాంతము, విత్తపాలన, న్యాయపాలన, యుద్ధతంత్రము, గూఢచారి వ్యవస్థ, రెవెన్యూ పాలన మొదలగు అంశాలను చర్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వాటిలో మొట్టమొదటిగా అర్థశాస్త్ర గ్రంథము రాజనీతిని మతపరమైనటువంటి సాహిత్యము నుండి వేరు చేసి ఒక స్వతంత్ర అధ్యయనం విషయముగా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి ఇది ఆనాటి వాస్తవిక పరిపాలనా విషయాల గురించే కాకుండా ఇంకా మరికొన్ని దౌత్య సంబంధమైన విషయాల గురించి చెప్పేటువంటి సిద్ధాంతిక గ్రంథంగా కూడా దీన్ని మనము చెప్తూ ఉంటాం. అందుకనే అర్థశాస్త్ర గ్రంథంలో అంశాల గురించి కౌటిల్యుడు ఆత్మ, అమరత్వము, విమోచనము, స్వర్గము, వర్ణాశ్ర ధర్మము, వేదాధికారాలను నమ్మాడని, అతను ఎక్కడా కూడా దేవతల ఉనికిని నిరాకరించలేదని, కాబట్టి అతడు నాస్తికుడిగా కానీ భౌతికవాదిగా కానీ కాదు అనేటువంటి విషయాన్ని ఒక ప్రొఫెసర్ గారు తెలియజేశారు. అయితే అర్థశాస్త్ర విషయం చాలా సమగ్రమైంది, ఆధునికమైందిగా చెప్తూ ఈ గ్రంథంలో 32 పరిచ్ఛేదాలు, అదేవిధముగా 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయని డాక్టర్ ఏఎస్ అల్టేకర్ చెప్పినట్లుగా లౌకిక స్వభావం గల ధర్మశాస్త్ర ప్రభావం వలె రాజనీతిపై చిరస్మరణీయ గ్రంథముగా ఇది ఉంది అని చెబుతాం. అయితే దీంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మనము లోపలికి వెళ్దాం. మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే రాజనీతి విధానంలో కౌటిల్యుని యొక్క రాజనీతి విధానంలో ఆయన వివరించినటువంటి మొట్టమొదటిది మండల సిద్ధాంతం. ఏమండి, మండల సిద్ధాంతం. కౌటిల్యుడు మండల సిద్ధాంతము సర్వసహాధికారంతో చక్రవర్తి అవ్వాలనే ప్రభువు అనుసరించిన విధానాన్ని వివరిస్తుంది. ఏ రాజైనా ఇరుగు పొరుగు రాజ్యాల చక్రవలయంలో తన ప్రాబల్యాన్ని చూపిస్తూ మిగతా వారిని నాశనం చేస్తాడనే భయము ఉన్నప్పుడు అందరూ మూకుమ్మడిగా అతనిపై యుద్ధాన్ని ప్రకటించాలి. మిగతా రాజ్యాల చట్రములో అట్టివాడు విజిగీషు గుర్తించబడతాడు. రాజ్యాల చట్రములో 12 మంది రాజులు ఉంటారండి. ఎంతమంది రాజులండి? 12 మంది రాజులు. ఈ 12 మంది రాజుల్లో మొదటివాడు విజిగీషు, లేదా ఆయనకి మరొక పేరుంది కాబోయే విజేత. విజిగీషు లేదా కాబోయే విజేత. అతని తరువాత స్థానంలో 5 ఇతర రాజులు ఉంటారండి. ఎంతమంది ఉంటారండి? 5. అతని తరువాత స్థానంలో 5 ఇతర రాజులు ఉంటారు. ఒకరు మనం చూసినట్లయితే శత్రువు, రెండవది శత్రువు, 3 విజిగీషుని స్నేహితుడు,
4 శత్రువు యొక్క స్నేహితుడు. 5 విజిగీషుని మిత్రుడు. 6 శత్రువు మిత్రుని మిత్రుడు. 7 వెనుక వైపు శత్రువు. 8 వెనుక వైపు మిత్రుడు. 9 వెనుక శత్రువు మిత్రుడు. 10 వెనుక వైపు మిత్రుని మిత్రుడు. 11 మధ్యవర్తి. 12 తటస్థరాజు. ఈ విధముగా 12 అంశాల మండల సిద్ధాంతము ఏర్పరచబడింది. సో ఈ మండల సిద్ధాంతంలో తటస్థ రాజ్యము, మధ్యవర్తి రాజ్యము ఇతర రాజ్యాల కంటే శక్తివంతముగా ఉంటుంది. ఈ విధముగా కౌటిల్యుడు తన అధికార రాజకీయాలు మాకేవెల్లి రాజ్యతంత్రాన్ని గుర్తింపచేస్తాయి. ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో మాకేవెల్లి పాలనాధికారాలను, రాజ్యాధికారాలను, మతాధికారాలను గురించి చెబుతాడు. అంటే రాజకీయాల నుండి మతమును వేరు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అంటాడు. కాబట్టి కౌటిల్యుని యొక్క అధికార రాజకీయాలు మాకేవెల్లి రాజ్యతంత్రాన్ని గుర్తింపచేస్తున్నాయనంటే రాజకీయాల నుండి మతమును వేరు చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. అంటే రాజు ధైర్య సాహసాలు కలిగి ఉంటూ రాజ్య నియంత్రణ చేయగలుగుతూ ఇతర రాజుల యొక్క భావాలను గుర్తించేవారిగా, లేదా ఎవరైనా ఈయన మీదకి యుద్ధాన్ని ప్రకటించేవారిగా ఉన్నట్లయితే వారి యొక్క ఆలోచన విధానాలను కూడా ముందుగా పసిగట్టగలిగేటువంటి విధంగా రాజు ఉండాలని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో తెలియచేశాడు. రెండవది మనం చూసినట్లయితే సప్తాంగ సిద్ధాంతం. రాజ్యానికి 7 మౌలిక లక్షణాలు ఉంటాయని కౌటిల్యుడు తెలియజేశాడు. దీన్నే మనం చూసినట్లయితే ఈ యొక్క రాజ్యానికి ఉన్నటువంటి 7 లక్షణాలు సప్తాంగ సిద్ధాంతాన్ని గురించి చెబుతూ ఇవి ఒకదానిపై మరొకటి ఆధారపడి పనిచేయాలి. రాజు అన్ని అంగాలలో అత్యధిక ప్రాధాన్యమైన అంగముగా భావించబడతాడు. రాజు కూడా ఒక ప్రధానమైన అంగం. చూడండి, మనం చూసినట్లయితే సప్తాంగ అనగా 7 అంశాలు. 7 ఏమిటో ఈరోజు మనము తెలుసుకుందాం. రాజ్యానికి ఉన్నటువంటి 7 మౌలిక లక్షణాల్లో మొదటిది రాజు, రెండవది మంత్రి, 3 ప్రజలు, 4 కోట, 5 కోశాగారం, 6 సైన్యం, 7 మిత్రరాజు. చూడండి, మరొకసారి ఈ విషయాన్ని మనం గమనించాలి. సప్తాంగ సిద్ధాంతంలో 7 మౌలిక అంశాలు ఉంటాయని, ఈ 7 మౌలిక అంశాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేయాలని, ఎప్పుడు కలిసికట్టుగా ఉంటే అప్పుడు ఇది బాగా సక్సెస్ అవుతుందనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. సో రాజు, మంత్రి, ప్రజలు, కోట, కోశాగారము, సైన్యము, మిత్రరాజు. 1 రాజు, 2 మంత్రి, 3 ప్రజలు, 4 కోట, 5 కోశాగారం, 6 సైన్యము, 7 మిత్రరాజు. ఏమండి, మరైతే రాజు అన్ని అంగాలలో అత్యంత ప్రధానమైన అంగముగా భావించబడతాడు. అంటే రాజు తర్వాత మంత్రి, తర్వాత ప్రజలు, కోట, కోశాగారము, సైన్యము, మిత్రరాజు, ఇలా ఒకదానికొకటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాజ్యానికి ప్రజల అవసరం. ప్రజలు లేకపోతే రాజ్యం అనేది లేదు. అసలు రాజ్యానికి ఉన్నటువంటి లక్షణాల్లో మొదటి లక్షణము ప్రజలండి. ఏమండి, మొదటి లక్షణం ఏంటండి? ప్రజలు. సో ప్రజల అవసరం. రాజు తన రక్షణ కోసము కోటలను నిర్మించుకోవాలి. కోశాగారము పరిపాలనకు కావలసిన విధులను కల్పిస్తుంది. రాజు రాజ్య రక్షణకు తగిన సైన్యాన్ని కలిగి ఉండాలి. రాజ్యానికి మిత్రరాజ్యాలు కూడా అవసరం. వీటిని వివరించేదే సప్తాంగ సిద్ధాంతము. ఏ సిద్ధాంతం అండి? సప్తాంగ సిద్ధాంతం. మరి సప్తాంగ సిద్ధాంతంలో రాజు ఎటువంటి వైఖరిని కలిగి ఉంటాడో ఒక్కసారి మనము చూద్దాం. ఒక్కొక్క అంశం గురించి
మనము వివరించుకుందాం. సప్తాంగములో రాజు ప్రధానమైన వాడు. రాజ్యపాలన మొత్తము రాజు చుట్టూ పరిభ్రమిస్తుంది. ఏమండి? రాజు చుట్టూ పరిభ్రమిస్తుంది. రాజ్యపాలన నిర్వహణకు సంబంధించి అన్ని కీలక నిర్ణయాలు, నియమాలు రాజే చేపడతాడు. రాజ్యములోని పాలనా వ్యవస్థ అంతా రాజు యొక్క ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తుంది. రాజ్య రక్షణ, ప్రజారక్షణ, క్షేమమే రాజు యొక్క ప్రధాన విధి. రెండవది మంత్రివర్గం అండి, లేదా మంత్రి మండలి. చాలా ఇంపార్టెంటు. దీన్నే షార్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఈ విషయాల్ని మనము చేస్తూ రాయాలి. మంత్రి మండలి లేదా మంత్రివర్గము. రాజ్యపాలనలో రాజే సర్వాధికారి అయినప్పటికీ సమర్థవంతమైన పాలన కోసము రాజ్యపాలనకు అవసరమైన సలహాలను, సూచనలను అందించడానికి మంత్రివర్గం అవసరమని కౌటిల్యుడు అభిప్రాయపడ్డాడు. కౌటిల్యుడు మంత్రులకు ఉండవలసిన లక్షణాలను సూచించాడు. ఏంటంటే ఆ లక్షణాలు? మొదట వీరు స్థిరత్వము కలిగిన వారుగా ఉండాలి, విధేయత కలిగిన వారుగా ఉండాలి, ధైర్యము గలవారై ఉండాలి, ధనాశ లేకుండా ఉండాలి, స్త్రీలకు లోబడేవారుగా ఉండకూడదు, కష్టకాలంలో ధైర్యముగా, స్థిరముగా బాధ్యతలు నిర్వహించగల వారిగా రాజు మంత్రులుగా నియమించుకోవాలి. అందుకనే మనువు, బృహస్పతి, వ్యాసుల వలె మంత్రుల సంఖ్య ఎంత ఉండాలి అని కౌటిల్యుడు నిర్ణయించినప్పటికీ రాజ్యపాలనకు అవసరమైనంత మందిని నిర్ణయించుకోవాలని సూచించాడు. అయితే మంత్రివర్గము మరీ పెద్దదిగాను లేదా మరీ చిన్నదిగాను ఉండరాదని కౌటిల్యుడు సూచించాడు. సో ఈ రోజున ఆధునిక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో కూడా ప్రజాక్షేమమును దృష్టిలో పెట్టుకుని పాలన చేసేటువంటి పాలకులు ఎవరైనా సరే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కొన్ని సలహాలు, సూచనలు తీసుకోవడమే కాకుండా వారందరూ కూడా సమిష్టిగా పనిచేయటం మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఒకరిద్దరితో మాత్రమే సంప్రదింపులు చేయకుండా మిగిలిన వారందరితో కూడా మంత్రి మండలి క్యాబినెట్ మీటింగ్ వేసి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు మరి ఇలా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను చర్చించి తీసుకోవడం అనేటువంటిది నేటి ఆధునిక కాలంలో మనము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి రాజు అంటే మంత్రుల అభిప్రాయాలు సరైనవా కావని రాజు భావించినచో వాటి అభిప్రాయాలను పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో రాజు స్వతంత్రంగా నిర్ణయాలను కూడా చేయవచ్చు. అంటే వారిచ్చేటువంటి సలహాలు కేవలము అతనికి సంతృప్తికరంగా లేకపోతే రాజు తీసుకునేటువంటి నిర్ణయాలకే వారు కట్టుబడి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మూడవది మనం చూసినట్లయితే ప్రజలండి. ప్రజలకు పర్యాయ పదం ఏమిటి? జనము, జనపద. అర్థమవుతుందండి? జనపద. అందుకని కౌటిల్యుడు జనపద గురించి కూడా మాట్లాడతాడు. సప్తాంగాల్లో మూడవది జనపద. అనగా రాజ్య భూభాగము, ప్రజలు జనపద పరిధిలోనికి వస్తాయి. రాజ్య భూభాగము సారవంతమైనటువంటి భూములు, అడవులు, గనులు, గడ్డి భూములు, నీటిపారుదల సౌకర్యము మొదలగు వాటితో ఎంతో సమృద్ధిగా ఉండాలి. అదేవిధముగా రాజు భూభాగంలో నివసించే ప్రజలు మంచి ప్రవర్తన గలవారుగా, నీతిమంతులుగా, విధేయతకు లోనై ఉండాలి అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఇక నాలుగవది మనం చూసినట్లయితే దుర్గము లేదా కోట. చాలా ఇంపార్టెంట్. దుర్గము లేదా కోట. దీనికి పర్యాయ పదముగా కోట అనే పదానికి పర్యాయ పదముగా దుర్గము అనేటువంటి పదాన్ని కూడా మనం వాడతాం. రాజధాని పట్టణము కేంద్ర స్థానములో ఉండాలని, అందులో వివిధ వర్గముల వారికి ప్రత్యేక నివాస ప్రాంతాలు ఉండాలని, చేతివృత్తుల వారికి విడివిగా స్థలాన్ని కేటాయించాలని, దేవుళ్ళను దేవాలయ నిర్మాణానికి ప్రత్యేక స్థలం కేటాయించాలని కౌటిల్యుడు సూచించాడు. దుర్గము శత్రు దుర్భేద్యమై ఉండాలి. యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కోట నుంచే జరగాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇక ఐదవది మనం చూసినట్లయితే మరి కోశాగారం. సప్తాంగంలో కోశాగారం ఎన్నోదండి? ఐదవది.
రాజ్య పరిపాలనా నిర్వహణకు, సైనిక వ్యయానికి, ప్రజా సంక్షేమానికి రాజు నిర్వహించే వివిధ కార్యకలాపాలను భరించేదిగా కోశాగారము ఉండాలి. ఈ కోశాగారానికి మరి ప్రజలు పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చాలి. మరి విలువైనటువంటి బంగారము, వజ్రాలు, రత్నాలతో కూడినటువంటి అంశాలుగా కోశాగారము సమృద్ధిగా ఉండాలి. అయితే అది నైతిక పరమైనదిగా ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నైతికమైన ఆమోదయోగ్యమైన పద్ధతిలోనే అవలంబించాలని కౌటిల్యుడు సూచించాడు. కోశాగారంలోనికి వచ్చేటువంటి నిధి ఏదైతే ఉందో అది దోపుడు సొమ్ముగా కాకూడదు, అన్యాయపు సొమ్ముగా ఉండకూడదు, ఆమోదయోగ్యమైనటువంటి సొమ్ముగా ఉండాలి. సో దీనికి చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడింది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే సైన్యము. కౌటిల్యుని యొక్క సప్తాంగ సిద్ధాంతంలో అంతర్గత సంఘర్షణలను, విదేశీ దండయాత్రలను సమర్థవంతముగా ఎదుర్కొనుటకు రాజు సమర్థవంతమైన సైన్యాన్ని కలిగి ఉండాలి. సమర్థవంతమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉండాలి. సో ఏ రకమైనటువంటి సైన్యము అని అంటే రాజ్య పరిపాలన సక్రమమైనటువంటి పద్ధతిలో కాపాడుకునేటువంటి విధముగా, రాజుకు విధేయత గలవారిగా కౌటిల్యుడు 6 విధాలైనటువంటి సైన్యాన్ని కూడా సూచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1 వారసత్వంగా వస్తున్న సైన్యము, 2 పరాయి సైన్యము, 3 నగరపాలక సంస్థలకు చెందిన సైన్యము, 5 మిత్ర దేశాలకు సంబంధించినటువంటి సైన్యము, 6 శత్రు దేశాలకు సంబంధించినటువంటి సైన్యము, అదేవిధముగా గిరిజన తెగల సైనికులు. ఇలాగ మనం చూసినట్లయితే 6 విధాలుగా సైనికుల గురించి వివరించడం అనేటువంటి జరిగింది. కౌటిల్యుడు అత్యవసర పరిస్థితుల్లో క్షత్రియులతో పాటు దిగువ వర్గాలకు చెందినటువంటి వారిని కూడా సైన్యంలో చేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పినటువంటి వారిని చేర్చుకోవాలి. ఇది సైన్యానికి సంబంధించి. ఇక చివరిగా మిత్రరాజు. సప్తాంగములో 7వ అంగము మిత్రరాజు లేదా మిత్రులు. సప్తాంగంలో వ్యక్తిగత జీవితంలో మిత్రులు ఎంత అవసరమో, రాజ్యపాలన మనుగడలో రాజ్యాలకు మిత్ర రాజ్యాల యొక్క భావన అంతే అవసరమని కౌటిల్యుడు భావించాడు. సరైన దేశము, మిత్రదేశము, శత్రుదేశమును ఎదుర్కొనుటలో ఎంతో సహాయ సహకారిగా ఉంటుంది. కౌటిల్యుడు మిత్రదేశాలను 2 రకాలుగా వర్గీకరించాడు. 1 సహజ మిత్రుడు, 2వ వాడు కృత్రిమ మిత్రుడు. సహజ మిత్రదేశము రాజు యొక్క తాత తండ్రుల కాలం నుంచి మిత్రుగా ఉన్న దేశాన్ని సహజ మిత్రదేశం అన్నాడు. మరి కృత్రిమ మిత్రదేశము ప్రస్తుత లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఏర్పరచుకున్న మిత్రదేశం. అంటే కౌటిల్యుడు సహజ మిత్రదేశానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనము కౌటిల్యుని యొక్క రాజనీతి భావాలలో విత్త పాలన. ఏమండి, విత్త పాలన చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనము మాట్లాడతాం. కౌటిల్యుని యొక్క రాజనీతి భావాలలో విత్త పాలన, కౌటిల్యుడు ప్రభుత్వ ఆదాయ మార్గాలను, పన్నుల విధానాన్ని, వ్యయాన్ని సమగ్రంగా చర్చించాడు. ఇది ప్రభుత్వ నిర్మాణంలో ఒక ముఖ్య అంశం. ఉద్యోగుల జీతభత్యాలు, సైన్యము, పశుపోషణ, న్యాయపాలన, వ్యయము, సంక్షేమ విధులు, అమలుకు సంబంధించినటువంటి నిధులు, జరిమానాలు వసూలు పద్ధతి మొదలగున వాటన్నిటినీ వివరముగా చర్చించాడు. పాలకుడే నౌకలను నిర్మించి వినియోగించటం, గనుల త్రవ్వకాలు, లవణాన్ని తయారు చేయటం, అటవిక సంపదపై యాజమాన్యం నిర్వహిస్తాడు. సామంత రాజుల నుంచి కప్పాలు మరి బహుమానాలు వసూలు చేసి పండిన పంటలో 1/6వ వంతు, ఎంతండి, 1/6వ వంతు ప్రభుత్వానికి జమ కట్టాలి. ఎవరికి జమ కట్టాలండి? ప్రభుత్వానికి జమ కట్టాలి. ప్రభుత్వానికి కొంత భాగాన్ని చెల్లించకుండా ఏది ఉత్పత్తి చేయరాదు, అమ్మరాదు, కొనరాదు, పంపిణీ చేయరాదు. సో ప్రొడక్షన్కి సంబంధించినటువంటిది ఏదైనా సరే ప్రభుత్వానికి కొంత భాగాన్ని చెల్లించాలి. ఇక మద్యము, జూదము, వ్యభిచారము నుంచి
పన్నుల రూపంలో కూడా ఆదాయము లభిస్తూ ఉంది. అంటే వాటి మీద కూడా కొంత పన్నులు అనేటువంటిది విధించడం ద్వారా కోశాగారానికి ఆదాయమే. కాబట్టి విత్తపాలన అనేటువంటి వాటిని చాలా స్పష్టంగా కౌటిల్యుడు తెలియజేశాడు. ఇకపోతే న్యాయపాలన, కౌటిల్యుడు ప్రతిపాదించిన న్యాయ వ్యవస్థ చాలా శాస్త్రీయముగా నిర్మాణాత్మకంగా ఉన్నది. ఎందుకు ఇది శాస్త్రీయంగా ఉన్నదని మనం చెప్తున్నామంటే, నేటి ఆధునిక కాలంలో న్యాయ విధానాలను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రాచీన కాలంలోనే కౌటిల్యుడు న్యాయస్థానాలను 2 రకాలుగా విభజన చేశాడు. ఒకటి ధర్మస్థీయ అంటే సివిల్ కోర్ట్స్, రెండవది కంటక శోధన న్యాయస్థానాలు క్రిమినల్ కోర్ట్స్ అని పేరు పెట్టాడు. అర్థమవుతుందండి. ఆ యొక్క సమయాల్లోనే న్యాయస్థానాల నిర్వహణ, సాక్ష్య సేకరణ, సాక్షుల విన్నపాలు వినుట, న్యాయమూర్తుల నియామకము, శిక్ష మొదలగు అంశాలన్నీ కూడా కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో చాలా ఆ నియమావళిని గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈ రోజున మనం చూసినట్లయితే ధర్మస్థీయ న్యాయస్థానాలు ఏవండి, ధర్మస్థీయ న్యాయస్థానాలు సివిల్ కోర్ట్స్ భూమికి భూ సంబంధమైనటువంటి వాటికి సంబంధించి, వారసత్వానికి సంబంధించి, యాజమాన్యపు హక్కులకు సంబంధించి, సరిహద్దులకు సంబంధించి, జోదము, హత్య, దోపిడీ, దాంపత్య సంబంధాలు మొదలగువన్నిటినీ పరిష్కరించే వేదిక ఏదంటే ధర్మస్థీయ న్యాయస్థానాలు. ఈ న్యాయస్థానాల్లో యజమాని సేవకుల మధ్య సంబంధాలు, యజమాని ఉద్యోగులు, బానిసలు, రుణాలు, ఆదాయాలు, ఆస్తి విక్రయము, యాజమాన్య హక్కులు, ఇలా మనం చూసినట్లయితే మొదలగు కొన్ని అంశాల గురించి ఈ ధర్మస్థీయ న్యాయస్థానాలు పరిధిలోనే వాటికి తీర్పులు జరుగుతూ ఉండేవి. ఇకపోతే కంటక శోధన న్యాయస్థానాలు, ఈ న్యాయస్థానాలు కార్మికుల, వ్యాపారుల ప్రయోజనాలు కాపాడడానికి, జాతీయ దుర్భిక్షాల నివారణ చర్యలు తీసుకోవడానికి సంబంధించిన వివాదాలు, గూఢచారుల ద్వారా నేరస్తులను పరిశోధించి పట్టుకోవడం మొదలగు వాటిని పరిష్కరించేవి. వీటిని మనం చూసినట్లయితే క్రిమినల్ కోర్టులుగా వ్యవహరించారు. సో దీంట్లో మనం చూసినట్లయితే మరలా గ్రామీణ ట్రిబ్యునల్స్ కూడా ఉండేవి. కొన్ని ముఖ్య పట్టణాల్లో 3 మంత్రులు, ధర్మశాస్త్రంలో నిష్ణాతులైన 3 న్యాయమూర్తులు కలిసి తీర్పులు చెప్పేవారు. ప్రధాన న్యాయమూర్తి దేశ స్థాయిలో ప్రధానాధికారి, అంటే లుక్ లైక్ ఏ నౌ సుప్రీం కోర్ట్. సో ప్రధాన న్యాయమూర్తి దేశ స్థాయిలోనే ప్రధానాధికారిగా, ఇతనిపై ప్రభు అంటే రాజు సర్వన్యాయాధికారిగా ఉంటాడు. మంత్రులు న్యాయపాలనలో ప్రభువుకు సలహాదారులుగా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కంటక శోధన అనే మనం చూసినట్లయితే న్యాయస్థానాలు అనుసరించేటువంటి చట్టంలో దైవిక న్యాయము, ఒప్పందాల వల్ల ఏర్పడేటువంటి చట్టాలు. సో దీంట్లో మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనకు కనబడుతుంది. న్యాయస్థానాలు అనుసరించేటువంటి చట్టంలో దైవిక న్యాయము, ఒప్పందాల వల్ల ఏర్పడేటువంటి చట్టాలు, సాంప్రదాయము మొదలగునటువంటివి ఉంటాయి. చట్టము అక్షర క్రమము, ధర్మము, సమత, ఈక్వాలిటీ అండి. అధిక ప్రాధాన్యతను కౌటిల్యుడు నిర్దేశించాడు. అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. శిక్షలు సాధారణంగా కఠినంగా ఉంటాయి, ఉరిశిక్ష కూడా ఉంటుంది. తగిన సాక్ష్యం లేకపోతే ఈ యొక్క వివాదాన్ని త్రోసిపుచ్చడం జరుగుతూ ఉందన్నమాట. అయితే అది ప్రొలాంగ్ చేయరింగ్ దాన్ని, అది తొందరగా కేసుని తొందరగానే క్లోజ్ చేస్తారు. సో కాబట్టి ఈక్వాలిటీ, సమత అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ వింటాం. అర్థమవుతుందండి. ఈ రోజున ఆధునిక రాజ్యాలు అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఈక్వాలిటీ అనేటువంటి పదాన్ని కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే నెక్స్ట్ దౌత్య నీతి. కౌటిల్యుని మండల సిద్ధాంతము దౌత్య నీతిని సూచిస్తుంది. కౌటిల్యుని అభిప్రాయంలో దౌత్య ప్రతినిధులు రాజుకు ముఖనాలికలు వంటి వారు. వీరి ద్వారానే వివిధ రాజ్యాల మధ్య సంబంధాలు నిర్వహించబడతాయి. అంటే స్నేహ సంబంధాలను, రాజు యొక్క సందేశాన్ని మరొక రాజుకు చేరవేయటం, ఒప్పంద సూత్రాల అమలు, వాటి గురించి పరిశీలించటం, స్నేహితులను సమకూర్చడం, శత్రు రాజ్యాల మధ్య విభేదాలు సృష్టించుట, గూఢచారి వ్యవస్థపై సమగ్రమైనటువంటి సమాచారాన్ని కలిగి ఉండటం మొదలైనటువంటి విధులు దౌత్య ప్రతినిధులు నిర్వహించాలని కౌటిల్యుడు పేర్కొన్నారు. యుద్ధాల వల్ల కాకుండా రాజీ పడటం, కానుకలు సమర్పించుట, దౌత్య విధానాల ద్వారా మిత్ర భేదాలు కల్పించుట మొదలగు మార్గాల ద్వారా శత్రువులను జయించాలని
కౌటిల్యుడు సూచించాడు. వీటన్నిటి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాజ్యము మరొక రాజ్యాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలి. అది అంతర్జాతీయ శాంతి సందేశాలకు, శాంతి మార్గాలకు అది మార్గము సుగమనమైందని మనం చెప్పొచ్చు. కాబట్టి దౌత్య విధానాల ద్వారా మిత్రభేదాలను కల్పించుట మొదలగు మార్గాల ద్వారా శత్రువులను జయించటం అనేటువంటిది ఇక్కడ సూచించాడు. కౌటిల్యుడు 6 విధాలైన విదేశాంగ విధానాన్ని రూపొందించాడు. 1 శాంతి ఒప్పందాలు, 2 యుద్ధ నిర్వహణ, 3 తటస్థ విధానము, 4 యుద్ధ సన్నాహాలు, 5 రక్షణ కోసం శక్తివంతుని సహాయం కోరటం, 6 ఒకరితో శాంతి కోసము సంధి కుదుర్చుకొని మరొకరితో యుద్ధానికి తలపడ్డం. తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయదలిచిన రాజు ఈ 6 విధాలైన విదేశాంగ విధానాలను ఆచరించాలని కౌటిల్యుడు సూచించారు. చివరిగా మనం చూస్తున్నట్లయితే గూఢచారి వ్యవస్థ ఏమండి. గూఢచారి వ్యవస్థ రాజ్యము లోపల వ్యతిరేక శక్తులను గమనించడానికి, పొరుగు రాజ్యాల సైనిక శక్తి సమీకరణ, బలహీనతలను అంచనా వేయటానికి గూఢచారి వ్యవస్థ అవసరమని కౌటిల్యుడు భావించాడు. తమ ధ్యేయాలను సాధించడానికి గూఢచారులు ఎటువంటి పద్ధతులనైనా అనుసరించవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలైనా అధిగమించవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో గూఢచారి వ్యవస్థ ఎంత అవసరమో అని అంటే, రాజ్యము తన లక్ష్యాలను, తన ధ్యేయాలను సాధించడానికి గూఢచారులను, వారి అనుసరించినటువంటి పద్ధతులను గురించి, నియమ నిబంధనల గురించి వారు అంటే ఆ నియమ నిబంధనలు అధిగమించటంలో వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, నైతిక, సామాజిక, మత భావాలను గురించినటువంటి విధానము ఇక్కడ మనము చూడవచ్చు. గూఢచారులు తప్పుడు ప్రచారం చేయటము, కల్పితాలు, మోసము, కుటిల పద్ధతులు, విషప్రయోగము మొదలగున వాటిని అనుసరించవలసినదే అంటాడు. కౌటిల్యుడు మహిళా గూఢచారులు కూడా ఉండేవారట. అర్థమవుతుందండి. గూఢచారుల మీద మరలా గూఢచారులు ఉండేవారు. అంటే ఈ క్రింది స్థాయి గూఢచారులు సరిగా పనిచేస్తున్నారా లేదా అనేటువంటి దాని మీద మరలా వారిపై కూడా గూఢచారులు ఉండేవారు. కౌటిల్యుడు 9 రకాల గూఢచారుల గురించి ప్రస్తావించాడు. 1 క్షాపికక్షాత, ఉదాత్తికత, గృహస్థిక, వైదేహిక, తాపసి, క్షాత్ర, తక్షణ, రసబ్, భిక్షన్ అనేటువంటి 7 రకాలైనటువంటి గూఢచారుల గురించి 9 రకాలైనటువంటి గూఢచారుల గురించి వివరణ చేయటం అనేటువంటిది జరిగింది. క్షాక్షిక కక్షాత అవండి, ఉదాప్తికత, గృహప్తిక, వైదేహిక, తాపసి, క్షాత్ర, తక్షణ, రసబ్, భిక్షన్ ఈ 9 రకాలైనటువంటి ఈ యొక్క గూఢచారు వ్యవస్థలు అనేటువంటివి ఉన్నాయి. రాజనీతి కంటే ప్రభుత్వ నిర్వహణలో రాజతంత్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడని పైన తెలియజేసిన అంశాలను బట్టి మనము చెప్పవచ్చు. ప్రాచీన భారత రాజనీతి శాస్త్ర సాహిత్యంలో కౌటిల్యునికి ఎదురులేని స్థానాన్ని ఆక్రమించాడు. కౌటిల్యుడు తన కాలంలో ప్రభుత్వము ఎదుర్కొన్న అతిగడ్డు సమస్యలను ప్రభుత్వము ఎదుర్కొన్నటువంటి అతిగడ్డు సమస్యలను విశ్లేషించి నిర్దాక్షిణ్యంగా వాటిని పరిష్కరించగలిగాడని ప్రొఫెసర్ కేవీఆర్ అయ్యంగార్ పేర్కొన్నాడు. సో ఈ విధంగా భారత రాజనీతి తత్వంలో కౌటిల్యునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కల్పించబడింది లేదా స్థానము ఇవ్వబడింది. ఈ లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము మరొకసారి మాట్లాడుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అండి. దీన్ని ప్రత్యేకంగా ఒక షార్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు దీంట్లో ఉన్నప్పటికీ దీన్ని ప్రత్యేకంగా మనము నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఏ విధంగా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటి అంశంలో రాజనీతి తత్వంలో కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము గురించి రాయండి అని అన్నప్పుడు ఈ అర్థశాస్త్రము పరిపాలనా గ్రంథముగా, ఒక విశిష్టమైనటువంటి గ్రంథముగా సో ఇది రాజనీతి మతపరమైనటువంటి సాహిత్యము నుంచి వేరు చేయబడి ఒక స్వతంత్ర అధ్యయనముగా విషయముగా చేసిందనేటువంటి విషయాలను మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రాన్ని గురించి మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రాచీన భారతదేశ అగ్రగణ్య రాజనీతి తత్వవేత్తల్లో కౌటిల్యుడు ఒకరు. అంటే
సో ఈయన మనము హైలైట్ చేస్తూ రాయాలన్నమాట. అతను రచించిన అర్థశాస్త్రము భారతదేశ రాజనీతి తత్వ చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి గ్రంథము అని చెప్పాలి. చెప్తున్నాం కదా, ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో మనం చెప్పాం. నేడు లభ్యమయ్యేటువంటి అర్థశాస్త్ర ప్రతిని 1905వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి ఘనత మైసూరు ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీ గ్రంథాలయాధికారి శ్రీ శ్యామశాస్త్రికి దక్కిందండి. అంటే ఈ రోజున మనం తెలుసుకునేటువంటి అర్థశాస్త్ర ప్రతిని ఎప్పుడుదండి 1905లోనికి వెలుగులోనికి వచ్చింది. అర్థశాస్త్ర గ్రంథము రాజనీతి మతపరమైన సాహిత్యము నుండి వేరు చేసి ఒక విశిష్టమైనటువంటి గ్రంథముగా ఒక స్వతంత్ర అధ్యయన విషయముగా ఇది చేసిందని మనం చెప్తాం. ఇది ఆనాటి వాస్తవిక పరిపాలనా విషయాల గురించే కాకుండా రాజరికము, పాలన, యుద్ధము, దౌత్యనీతి, సప్తాంగ సిద్ధాంతము ఇట్లాగా మనం చూసినట్లయితే దండనీతి, అనేకమైనటువంటి రాజరికము, న్యాయస్థానాల గురించి, న్యాయపాలన గురించి, విత్తపాలన గురించి అనేకమైనటువంటి విషయాలను తెలియజేసినటువంటి గ్రంథంగా చెప్తాం. సో అందువలన అర్థశాస్త్ర గ్రంథంలోని అంశాలను గురించి ఒక ప్రొఫెసర్ ప్రస్తావిస్తూ కౌటిల్యుడు ఆత్మ, అమరత్వము, విమోచనము, స్వర్గము, వర్ణాశ్రమ ధర్మము, వేదాధికారములను నమ్మాడు. అతడు ఎక్కడ కూడా దేవతల ఉనికిని నిరాకరించలేదు. అంటే రాజ్యాధికార సిద్ధాంతము, దైవదత్తాధికార సిద్ధాంతాన్ని ఒక పక్క సమర్థిస్తూ మరొక పక్క మరి వాస్తవ నాస్తికుడిగా కాకుండా భౌతికవాదిగా ఉండడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. సో ఈ రకమైనటువంటి విధానము ఇక్కడ చెప్పబడుతుంది అని అంటే కౌటిల్యుడు తను రచించినటువంటి అర్థశాస్త్రంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విభాగమును గురించి మాట్లాడాడు. సో కాబట్టి దేవతల ఉనికిని నిరాకరించలేదు కాబట్టి అతడు నాస్తికుడు కానీ భౌతికవాదిగా కానీ కాదు. మరి అర్థశాస్త్ర విషయం చాలా సమగ్రమైనది, ఆధునికమైనది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆధునికమైనది. ఈ గ్రంథంలో 22 పరిచ్ఛేదాలు 32 అండి. ఈ గ్రంథంలో 32 పరిచ్ఛేదాలు, 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి. డాక్టర్ ఏఎస్ అల్టేకర్ చెప్పినట్లుగా లౌకిక స్వభావము గల ధర్మశాస్త్ర ప్రభావము లేని రాజనీతిపై చిరస్మరణీయ గ్రంథముగా ఇది చెబుతూ ఉన్నాడు. ఇందులో చర్చించబడిన ప్రధాన అంశాలు రాజరిక సిద్ధాంతాలు, పాలనా శాసన సిద్ధాంతాలు, యుద్ధ దౌత్య సమస్యలు. అంటే మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పాలనా సంబంధమైన అంశాలు, శాసన సంబంధమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలను గురించి వివరిస్తూ మరి ప్రస్తావించాడో అవి పూర్వకాలమే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో ఏదో రకమైనటువంటి అంశాలను గురించి వివరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి అర్థశాస్త్ర గ్రంథము రాజనీతిని మతపరమైన సాహిత్యము నుంచి వేరు చేసిన ఒక స్వతంత్ర అధ్యయన విషయముగానే ఇది చేసింది. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. సో కాబట్టి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగానే మనము తెలుసుకుంటాం. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా మనం లోపలికి మనం వెళ్ళినట్లయితే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో ఉన్నటువంటి లౌకిక భావాలను కూడా మనము చూస్తూ ఉన్నాం. సో కౌటిల్యుడు మేకవల్లి వలె వాస్తవవాది. అర్థశాస్త్ర గ్రంథం రాజనీతిని మతపరమైన సాహిత్యాల నుండి వేరు చేసి ఒక స్వతంత్ర అధ్యయనముగా చేసింది అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి సంక్లిష్టమైన యుద్ధాల్లో విజయాన్ని మరి అదేవిధంగా సాధించడానికి మోసపూరితమైనటువంటి కపటోపయోగాలను కూడా ఆచరించవచ్చని పేర్కొని రాజకీయాలను మొట్టమొదటిసారిగా కౌటిల్యుడు లౌకికంగా తీర్చిదిద్దాడు. సో కాబట్టి కౌటిల్యుడు ఆదర్శవాది కాదు, ఇతడు తప్పనిసరిగా వాస్తవవాది.
రాజ్య స్థానములోను నీతి బాహ్య చర్యలను అరికట్టడంలోను రాజు పురోహితునికి సలహాలు పాటించాలనేటువంటి విషయాన్ని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మనకి తెలియజేశాడు. తద్వారా నేటి ఆధునిక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అనేకమైనటువంటి విధానాలు అనేటువంటివి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం నుంచి మనము నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.